మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక దౌర్జన్యాలు, అక్రమాలకు తురక కిషోర్ పాల్పడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాచర్లలో బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. దీనిపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన తురక కిషోర్ను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. తురక కిషోర్ అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకున్న వీరాంజనేయులు, పిన్నెల్లి అనుచరుడు తురక కిషోర్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారా? ఎక్కడికి తరలిస్తున్నారు? శర్మ, మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ ను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇతన్ని హైదరాబాద్ నుంచి మాచర్లకు తరలించే అవకాశం ఉంది. అయితే ఈ 2020లో అప్పటి మాచర్ల పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించేందుకు అంటే ప్రత్యర్థులు ఎవరు అంటే తెలుగుదేశం వాళ్ళు అటు స్వతంత్రులు ఎవరు తమ అంటే నామినేషన్ వేసేందుకు కూడా వీలు లేకుండా దౌర్జన్యాలు పాల్పడిన నేపథ్యంలో అప్పటి వైకాపా తెలుగుదేశం నేతలైనటువంటి బొండా అదేవిధంగా బుద్ధ వెంకన్న మాచర్ల వెళ్లటం జరిగింది. అయితే ఈ తెలుగుదేశం నేతలను అడ్డుకుంటే మాచర్ల చైర్మన్ పదవి అప్పుడు ఇస్తానని చెప్పి అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పడంతో అప్పుడు తురక కిషోర్ ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడుగా ఉన్న తురక కిషోర్ వీళ్ళపై దాడి చేయడం జరిగింది. కర్రలు, రాళ్లతో, గ్రానైట్ రాళ్లతో కారు మీద రాళ్లు విసిరి దాడి చేయడమే కాకుండా వాళ్ళ మీద హత్యాయత్నం కూడా జరిగింది. అయితే అప్పుడే వీళ్ళు బుద్ధ వెంకన్న అదేవిధంగా ఈ తెలుగుదేశం నేతలు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అప్పుడు అధికారం వైకాపా ఉండటంతో వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేసులు నమోదు చేయలేదు. అయితే ఇటీవల ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడంతో మళ్ళీ వీళ్ళు బుద్ధ వెంకన్న అదేవిధంగా బొండా పల్నాడు వెళ్లి అక్కడ ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాడు 2020 సంవత్సరంలో జరిగిన దాడికి సంబంధించి కిషోర్ మీద అదేవిధంగా అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా తురక కిషోర్ అనే అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు, పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు నిన్న హైదరాబాద్ లో అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని హైదరాబాద్ అక్కడి నుంచి మాచర్ల తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. శర్మ, ధన్యవాదాలు వీరాంజనేయులు.